గదిలో ఇలా పంచపావులో పసుపు కుంకుమ వేస్తాం కానీ ఒక్కొక్కసారి పురుగు పడుతుందండి. ఇలా కర్పూర బిళ్ళను పసుపు కుంకుమలో వేసామనుకోండి మంచి సువాసనతో పాటు పురుగు పట్టకుండా ఉంటుంది. మన ఇంట్లో ఇలాంటి ఎక్స్ట్రా పిల్లోస్ ఉంటాయి కదండి, వాటికి మన ఇంట్లో వేస్ట్గా ఉన్న టీషర్ట్స్ ఉంటాయి కదా, ఇలా పిల్లో కవర్కి వేసేసామనుకోండి దుమ్ము పట్టకుండా ఉంటుంది. అంతే కదండి, మనము ఎప్పుడైనా హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఇలా పిల్లో కవర్కి మొత్తం కూడా ఆ నూనె మరకలు అనేవి అంటుకుంటాయి కదా, ఇలా పాడైపోయిన ఒక టీషర్ట్ని వేసామనుకోండి పిల్లో కవరు ప్రతిసారి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా నీట్గా ఉంటుంది. ఇలాంటి పెద్ద పెద్ద సీజర్స్ని మనము బ్లౌజ్ కటింగ్కి కానీ లేదా ఇంకా దేనికైనా యూజ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి అవి ఇలా గట్టిగా అయిపోతాయండి. ఇలా కొద్దిగా వ్యాజ్లని మనము ఆ స్క్రూ మధ్యలో అప్లై చేసామనుకోండి అప్పుడు ఎక్కడ కూడా స్ట్రక్ అవ్వకుండా ఇలా స్మూత్గా మనము ఏది కటింగ్ చేసినా కూడా చాలా నీట్గా వస్తుంది. కొబ్బరి చీపురుని మనము చేత్తో పట్టుకొని ఊడ్చేటప్పుడు ఆ పుల్లలు అనేవి చేతికి గుచ్చుకుంటూ ఉంటాయండి. ఇలా ఒక సాక్స్ను తీసుకొని ఇలా పై భాగంలో మనము ఈ సాక్స్ను వేసి అప్పుడు మనము బాత్రూమ్ క్లీన్ చేసినా కానీ ఇల్లు క్లీన్ చేసుకున్నా కానీ మన చేతులు అనేవి నొప్పి పెట్టకుండా గుచ్చుకోకుండా క్లీన్ చేసుకోవచ్చు. మ్యాచ్ బాక్స్ మనము వింటర్ సీజన్లో కొద్దిగా తడి అనేది ఉండటం వలన ఫైర్ అనేది సరిగా రాదండి. కొన్ని బియ్యపు గింజలను ఈ మ్యాచ్ బాక్స్లో వేసామనుకోండి తడినంతా కూడా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి ఫైర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, ఇలా ఒక బాక్స్లో వేసుకున్నప్పుడు అది తడి తడిగా అయ్యి అంత తేమ అనేది వచ్చేస్తుంది. మనము ముందుగా ఇలా రాళ్ళ ఉప్పును ఒక బాక్స్లో వేసుకునేటప్పుడు తడి లేకుండా ఒక టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో ఒక టిష్యూ పేపర్ని పరిచి మనము ఈ రాళ్ళ ఉప్పుని వేసుకున్నామనుకోండి ఆ టిష్యూ పేపర్ అనేది ఇలా వాటర్ని పూర్తిగా పీల్చేస్తుందండి. వర్షాకాలంలో కానీ ఇలా చలికాలంలో ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో ఉండే దువ్వెనలను ఇలా బాగా జిడ్డు పట్టినప్పుడు మనము వాటర్తో క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి. నేను ఇక్కడ మైదా పిండిని కానీ కార్న్ఫ్లోర్ పిండిని లేదా బియ్యం పిండి ఏ పిండినైనా వేసుకోవచ్చండి. ఇలా దువ్వెనల పైన మనము కొద్దిగా ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ పిండిని వేసానండి. వేసిన తర్వాత పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఈ పిండితో సహా మనము క్లీన్ చేసుకున్నాం అనుకోండి దువ్వెనలో ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. చూసారు కదండి పిండి అనేది ఎంత వైట్గా ఉండేనో, ఇప్పుడు దాంట్లో ఉండే డస్ట్ వలన ఇలా పిండి కూడా పూర్తిగా నల్లగా మారిపోయింది. ఆ తర్వాత మనము ఒక పొడి క్లాత్తో ఈ దువ్వెనలను క్లీన్ చేసుకున్నాం అనుకోండి దువ్వెనలో ఉండే జిడ్డు అనేది పూర్తిగా పోవటం వలన మళ్ళీ నీట్గా కనబడతాయి. మన చేతికి ఎర్రగా అయినప్పుడు కానీ ఏదైనా బొబ్బ వచ్చినప్పుడు మనము ఏదైనా పని చేసినా కూడా చాలా నొప్పి పెడుతుంది అండి. ఇలా చిన్న బెలూన్ ఉంటుంది కదండి, మనకి దెబ్బ తాకిన ప్లేస్లో ఈ బెలూన్ని వేసుకొని మనము గిన్నెలను క్లీన్ చేసినా కానీ లేదా ఏ పనిని చేసుకున్నా కూడా మనకి ఆ చేతి వేలు అనేది నొప్పి పెట్టకుండా పనులను కూడా చాలా ఈజీగా చేసుకోవడానికి వీలవుతుంది. ₹1 ఖర్చు పెట్టకుండా బ్యాండేజ్ కూడా కొనాల్సిన పని లేదు. మన చేతి వేలకు ఉండే గోర్లు అనేవి ఎక్కువగా పెరిగినప్పుడు నెయిల్ కట్టర్తో కట్ చేసుకుంటాం కదండి, అయితే ఒక్కొక్కసారి అవి బయటకి కిందికి పడిపోతాయి. ఇలా ఒక బిర్యానీ బాక్స్ని కానీ వేస్ట్గా ఉన్న ఒక బాక్స్ని తీసుకొని దాంట్లో మనం నెయిల్ కట్టర్తో ఇలా గోర్లన్నీ కట్ చేసుకున్నాం అనుకోండి అవి బయట పడకుండా ఈ బాక్స్లోనే పడతాయి. మనము వీటిని డైరెక్ట్గా డస్ట్బిన్లో కానీ సింక్లో కానీ వేసుకోవచ్చు. ఇంట్లో ఇలాంటి చాక్ పీస్లు ఉన్నాయండి, వైట్ కలర్ చాక్ పీస్లను మాత్రమే తీసుకోవాలండి. ఇలా ఒక బాక్స్లో చాక్ పీస్ని వేసిన తర్వాత కంఫర్ట్ ఉంటుంది కదండి వాషింగ్ మిషన్లో వేసేది, ఈ చాక్ పీస్ పైన కొద్దిగా కంఫర్ట్ని వేసేయండి. ఈ చాక్ పీస్ని మనము ఈ కంఫర్ట్లోనే ఒక 2-3 మినిట్స్ పాటు అలాగే ఉంచేసామనుకోండి కొద్దిగా అబ్జర్వ్ అనేది చేస్తుంది. ఇలా 2 నిమిషాల తర్వాత మనము ఈ చాక్ పీస్ని తీసుకొని ఈ చాక్ పీస్ని మనము ఏదైనా ఒక క్యాప్లో కానీ లేదా ఒక బాక్స్లో పెట్టేసి వాష్రూమ్లో ఫ్లష్ ట్యాంక్ కాడ కానీ లేదా విండో కాడ మనము ఈ చాక్ పీస్ని పెట్టేసామనుకోండి వాష్రూమ్ నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి సువాసన అనేది వస్తుంది. చట్నీ డబ్బాలు కానీ ఇలాంటి కిసాన్ జామ్ బాక్సులు ఉంటాయి కదండి, మనము చేతి పెట్టి స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాము. దీంట్లో కొద్దిగా సర్ఫును వాటర్ని అలాగే కొద్దిగా వంట సోడాను వేసి క్యాప్ను పెట్టేసి 2-3 సార్లు బాగా షేక్ చేసామనుకోండి దాంట్లో ఉండే చట్నీ కానీ కిసాన్ జామ్ అనేది పూర్తిగా బయటికి వచ్చేస్తుంది. ఇందులో వంట సోడా వేయటం వలన కానీ
చట్నీ వాసన కానీ ఎలాంటి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. మరొకసారి మనము ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇలాంటి గాజు సీసాలు అనేవి నీట్గా అవటమే కాకుండా ఎలాంటి స్మెల్ లేకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఒక బౌల్లోకి కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని వేసిన తర్వాత వైట్ వెనిగర్ని కూడా యాడ్ చేయండి. 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను వేసి వీటన్నిటిని బాగా కలిపేసిన తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ ని తీసుకొని ఈ వాటర్ ని ఈ క్లాత్ పైన వేసి కిచెన్ లో ఉండే టైల్స్ ఉన్నాయి కదండి, ఆయిల్ అంతా పడి జిడ్డుగా తయారైతాయి కదా, వాటిని క్లీన్ చేయడానికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా కిచెన్ టైల్స్ ని క్లీన్ చేసుకోవాలంటే మనము ఎక్కువగా కష్టపడకుండా ఇలా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా జిడ్డు పట్టిన కిచెన్ టైల్స్ ని క్లీన్ చేసుకోవడానికి ఓన్లీ 2 minutes మాత్రమే పట్టింది. మరొక యూస్ఫుల్ టిప్, స్విచ్ బోర్డ్స్ అనేవి ఇలా జిడ్డుగా తయారైనప్పుడు ఒక పొడి క్లాత్ పైన హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదండి, కొద్దిగా వేసి మనము ఇలా ఇంట్లో ఉండే స్విచ్ బోర్డ్స్ని క్లీన్ చేసుకుంటే ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి. సోఫా పైన పిల్లలు కానీ మనం కానీ ఏవైనా ఇలా మరకలు అంటించినప్పుడు ప్రతిసారి మనము వాటర్తో క్లీన్ చేయలేం కదండి. మన ఇంట్లో ఉండే కొద్దిగా బేకింగ్ సోడాను ఈ సోఫా పైన కొద్దిగా వేసి ఒక క్లాత్ని తీసుకొని లేదా ఇలా హ్యాండ్కి మనము సాక్స్నైనా వేసుకొని ఇలా సోఫా సెట్ అంతా కూడా ఈ బేకింగ్ సోడాను అటు ఇటు బాగా రఫ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల సోఫా పైన ఉండే జిడ్డు మరకలు అలాగే ఏవైనా నూనె మరకలు ఉన్నా కూడా అవి పూర్తిగా పీల్చేసుకుంటాయి. ఇలా సోఫానంతా క్లీన్ చేసుకున్నాక ఒక క్లాత్ని తీసుకొని మనం వేసిన వంట సోడానంతా కూడా ఇలా దులిపేసేయండి. అప్పుడప్పుడైనా సోఫాను ఈ పద్ధతిలో క్లీన్ చేసుకోవాలి. ఒక గిన్నెని తీసుకొని దాంట్లోకి కొద్దిగా కొబ్బరి నూనెను వేసుకోండి. నేను ఇక్కడ తీసుకున్న కొబ్బరి నూనెలో మందార ఆకును మిక్స్ చేశాను కాబట్టి ఆ కలర్లో ఉందండి. ఇలా కొబ్బరి నూనెను వేసుకున్నాక టీ పొడి ఉంటుంది కదా, ఆ టీ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. లేదంటే టీ పెట్టేటప్పుడు మరిగిన టీ పౌడర్ ఉంటుంది కదండి, దానినైనా కూడా తీసుకోవచ్చు. కొన్ని వాటర్ని వేసి ఈ రెండింటిని బాగా కలిపేసేయండి. ఈ టీ మిశ్రమాన్ని ఇలా ఒక క్లాత్ పైన వేసి కర్రతో చేసిన వస్తువులు ఉంటాయి కదండి, అవి ఏవైనా సరే డోర్స్ కానీ ఇలాంటి బెడ్స్ చైర్స్ అలాంటి వాటిని మనము టీ పొడి కొబ్బరి నూనె మిశ్రమంతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కర్రతో చేసిన వస్తువులను మనము ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మంచి షైనింగ్ లోకి రావటమే కాకుండా దుమ్ము ధూళి కూడా అస్సలకే కనిపించదు. ఒక నైఫ్ను తీసుకొని ఇలా ఒక క్లాత్ను కానీ లేదా టిష్యూ పేపర్నైనా ఈ నైఫ్కి ఇలా రౌండ్గా మలుచుకోవాలి. ఇప్పుడు దీనితో ఇలా కబోర్డ్ మధ్యలో చిన్న చిన్న స్పేస్ ఉంటుంది కదండి, దాన్ని మనం క్లాత్తో క్లీన్ చేయలేనప్పుడు ఇలా నైఫ్కి టిష్యూ పేపర్ని కానీ ఏదైనా క్లాత్ని పెట్టేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అక్కడ పడ్డ డస్ట్ అంతా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న స్పేస్లో మనము చీపురు కట్ట సహాయంతో క్లీన్ చేసుకోలేని వాటిని అన్నిటినీ కూడా ఇలా నైఫ్ సహాయంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. రిమోట్ సెల్స్ అనేవి అప్పుడప్పుడు సరిగా పనిచేయనప్పుడు ఈ సెల్స్ని ఇలా బయటికి తీసి మ్యాచ్ బాక్స్ ఉంటుంది కదండి, మనం వాటికి ఈ సెల్స్ని బాగా రఫ్ చేసామనుకోండి, ఇలా 2 వైపులా రఫ్ చేసిన తర్వాత మళ్ళీ రిమోట్ దాంట్లో పెట్టేసి ఆన్ చేసామనుకోండి, త్వరగా ఆన్ అయిపోతుంది. ఇలా మనము ఒక 1 వీక్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా అర్జెంట్ టైంలో సెల్ అనేది వీక్ అయినప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. 2 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాక కాటన్ ఉంటుంది కదండి, ఇలా దూదిని తీసుకొని ఈ దూది లోపట మనము ఈ వెల్లుల్లి రెబ్బను హాఫ్గా కానీ ఫుల్గా కానీ ఈ దూది మధ్యలో పెట్టేసుకోవాలి. ఈ చలికాలంలో కానీ వర్షాకాలంలో సర్ది జలుబు అలాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు రాత్రి పడుకునే ముందు చెవులలో ఈ దూదిలను పెట్టుకున్నాం అనుకోండి, జలుబునంతా కూడా లాగేస్తుంది. చాలా మంది డెలివరీ అయిన తర్వాత బాలింత టైంలో కానీ ఇలా జలుబు ఎక్కువగా ఉన్న సమయంలో ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. స్పాంజ్ స్క్రబ్బర్ని ఇలా నైఫ్తో మధ్యలో చిన్న హోల్ చేసుకోవాలి. ఇలా హోల్ చేసిన దాంట్లో విమ్ లిక్విడ్ని కానీ సోప్ని కానీ పెట్టేసి మనము గిన్నెలన్నిటినీ కూడా ఇలా ఒకేసారి క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. ప్రతిసారి సోప్ని స్క్రబ్బర్కి అంటించాల్సిన పని లేకుండానే ఇలా గిన్నెలు ఎన్ని ఉన్నా సరేనండి ఒకేసారి స్క్రబ్బర్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు.
దీనితో మన పని సులువు అవ్వటమే కాకుండా టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. కిచెన్లో ఉండే సింక్ని క్లీన్ చేయడానికి సోప్ని యూజ్ చేయడం కంటే లైజాల్ ఉంటుంది కదండి, ఈ లైజాల్ బాటిల్ అనేది క్లీనింగ్లో అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. లైజాల్ని కొద్దిగా ఈ సింకులో వేసేసి మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల ఈ సింక్ అనేది మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి సువాసన అనేది వస్తుంది. ఎప్పుడైనా మనం నాన్ వెజ్ గిన్నెలు క్లీన్ చేసినప్పుడు ఇలా బ్యాడ్ స్మెల్ వచ్చిందనుకోండి, ఒక్కసారి లైజాల్తో క్లీన్ చేసి చూడండి, 1 వీక్ వరకు కూడా మంచి సువాసన అనేది వస్తుంది. మ్యాచ్ బాక్స్ అనేది దేవుని గదిలో మనము దీపారాధనకు యూజ్ చేస్తాం కదండి. ఇలా ఆయిల్ పడి కానీ వాతావరణం మార్పుల వల్ల ఈ మ్యాచ్ బాక్స్ అనేది ఇలా మెత్తగా అయ్యి ఫైర్ అనేది త్వరగా రాకుండా ఉంటుంది. అలాంటి టైంలో ఈ మ్యాచ్ బాక్స్లను మనము వంట చేసేటప్పుడు ఇలా వేడిగా ఉన్న గిన్నెలు ఉంటాయి కదండి, దానిపైన ఈ మ్యాచ్ బాక్స్లను పెట్టేసామనుకోండి, ఆయిల్ మరకలు కానీ తడి అనేది పూర్తిగా అబ్జర్వ్ చేసి అప్పుడు ఈ మ్యాచ్ బాక్స్ అనేవి త్వరగా ఫైర్ అనేది వస్తుంది. ఇలా అప్పుడప్పుడు వాతావరణం మార్పులకు మ్యాచ్ బాక్స్ సరిగా రానప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి చిన్న అద్దాలు కానీ డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు ఉంటాయి కదా, అవి మబ్బుగా తయారైనప్పుడు కొద్దిగా సాల్ట్ను చల్లి దీనిపై కొన్ని డ్రాప్స్ వరకు వాటర్ని వేసి మనము ఏదైనా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, అద్దాలు అనేవి మబ్బుగా కనబడకుండా మనం చూసుకున్న ప్రతిబింబం అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ఇక్కడ మీరు సాల్ట్కు బదులుగా పసుపును కూడా యూజ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి 5 kg ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండి, 2 kg కానీ 5 kg కవర్స్ ఉన్నప్పుడు ఒక పిల్లో కవర్ని తీసుకొని ఈ ప్లాస్టిక్ కవర్ని మనము ఈ పిల్లో కవర్లో పెట్టేసేయండి. ఇలా పెట్టిన పిల్లో కవర్ పైన మనము గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత వాటర్ అంతా కూడా టైల్స్ పైన పడతాయి కదండి, అలా పడకుండా ఉండాలంటే ఇలా క్లీన్ చేసిన గిన్నెలన్నింటినీ కూడా వీటిపైన బోర్లించామనుకోండి, కిచెన్ ప్లాట్ఫారం అనేది తడిగా లేకుండా ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా కనబడుతుంది. స్టీల్ స్క్రబ్బర్ని కానీ ఇలా గరుకుగా ఉన్న ఒక స్క్రబ్బర్ని తీసుకొని మన ఇంట్లో ఉండే నైఫ్ని కానీ సీజర్ని బాగా రఫ్ చేసామనుకోండి, అవి మళ్ళీ కొత్త దానిలా షార్ప్నెస్లోకి వస్తాయి. అప్పుడు మనము ఏది కట్ చేసినా కూడా చాలా ఈజీగా కట్ అయిపోతుంది. నేను ఇక్కడ డైరెక్ట్గా మీకు ప్లాస్టిక్ కవర్ని కట్ చేసి చూపిస్తున్నాను, చూసారు కదండి. కవర్లని కానీ పేపర్లని మనము ఇలా ఎన్ని మడతలు పెట్టినా కూడా చాలా ఈజీగా కట్ అయిపోతుంది. దారపు రీల్స్ అన్నిటినీ కూడా ఇలా ఒక బాక్స్లో వేసుకున్నప్పుడు దారాలన్నీ కూడా ఒక దగ్గరికి అయ్యి చిక్కుబడిపోతాయండి. దారం కూడా చాలా వేస్ట్ అయిపోతుంది. ఈ రీల్స్ని తీసుకొని పై భాగంలో నైఫ్తో ఘాట్లు పెట్టుకున్నాక దారపు కొన చివరి భాగాన్ని మనము దీంట్లో పెట్టేసామనుకోండి, దారం అనేది చిక్కుబడిపోకుండా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవడానికి వీలు ఉంటుంది. బిర్యానీ బాక్సులు కానీ వేస్ట్గా ఉన్న బాక్సులు ఉంటాయి కదండి, ఇలా దారాలను నీడిల్స్ అన్నిటిని కూడా ఇలా ఒక బాక్స్లో పెట్టేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న పిన్స్ మనకి కావాలన్నప్పుడు అస్సలకే కనిపించవండి, వెతకాల్సిన పని ఉంటుంది. ఇలా ఏవైనా పిల్లలు తినే బాక్సులు కానీ వేస్ట్గా ఉన్న బాక్సులలో ఈ పిన్నిస్ని వేసి ఎక్కడైనా పెట్టేసామనుకోండి, మనకి కావాల్సిన టైంలో ఈజీగా దొరుకుతాయి. ఇలాంటి ప్లాస్టిక్ జగ్గులు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అవి క్రాక్స్ వచ్చి వాటర్ అనేవి అస్సలకే ఉండవు. వాటిని పడేయకుండా ఇలా వాష్రూమ్లో ఉపయోగపడే హార్పిక్ బాక్సులు కానీ పాడైపోయిన టూత్ బ్రష్లు ఇలాంటి బ్రష్లు అన్నిటిని కూడా ఈ జగ్గులో పెట్టేసుకోవచ్చండి. స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకేదైనా పెట్టుకొని ఇలా వాష్రూమ్లో ఒక పక్కన పెట్టేసామనుకోండి, అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఎప్పుడు కావాల్సిన తీసుకోవడానికి వీలు ఉంటుంది. అయిపోయిన కోల్గేట్ పేస్టులు ఉంటాయి కదండి, అయిపోయిన తర్వాత మనం పడేయకుండా ఏదైనా స్క్రూ డ్రైవర్తో ఇలా కింది వైపున హోల్ చేసుకోవాలి. ల్యాప్టాప్ ఛార్జింగ్లు కానీ ఇలాంటి పెద్ద పెద్ద వైర్స్ ఉంటాయి కదండి, వాటిని ఇలా మనము నీట్గా మడత పెట్టినా కూడా స్పేస్ ఎక్కువగా తీసుకుంటుంది, త్వరగా మడత అనేది పోతుంది కదా. ఇలా రౌండ్గా మడత పెట్టుకున్న తర్వాత మనము దీంట్లో నుంచి కోల్గేట్ పేస్ట్ని తీసి క్యాప్ని తీసేసి తర్వాత మళ్ళీ వీటిని ఇలా ఫిట్టింగ్ చేసేసామనుకోండి, వైర్లు అనేవి స్పేస్ చాలా తక్కువగా తీసుకుంటుంది, చూడడానికి కూడా చాలా నీట్గా కనబడుతుంది. వేస్ట్ అని పడేసే వాటిని కూడా మనము ఇలా ఇంట్లోకి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఒక బౌల్ ని తీసుకొని దాంట్లోకి ఏ షాంపూ అయినా పర్వాలేదండి, నేను ఇక్కడ కొద్దిగా సన్సిల్క్ షాంపూని వేసి
మంచి సువాసన వచ్చే కంఫర్ట్ని కానీ లేదా కర్పూర బిళ్ళలనైనా వేసుకోవచ్చు. కొన్ని వాటర్ని వేసి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఏదైనా ఇలా స్ప్రే చేసే బాటిల్లోకి అంతా కూడా వేసుకున్నాక గ్యాస్ స్టవ్ అనేది ఇలా జిడ్డుగా మరకలు మరకలుగా తయారైనప్పుడు మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ని ఈ గ్యాస్ స్టవ్ పైన కొద్ది కొద్దిగా స్ప్రే చేసుకుంటూ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. వెంటనే స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోకుండా ఒక 5 మినిట్స్ పాటు అలాగే ఉంచేసామనుకోండి, మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయి. గ్యాస్ స్టవ్ అంతా కూడా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాక డైరెక్ట్గా మనము వాటర్తో క్లీన్ చేయకూడదండి. గ్యాస్ స్టవ్ అనేది త్వరగా పాడైపోతుంది. ఇలా ఒక ఏదైనా పొడి క్లాత్తో గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఎంత జిడ్డు పట్టిన గ్యాస్ స్టవ్ అయినా సరేనండి, నిమిషాలలో చేసుకునేది ఇలా సెకండ్లలోనే ఈ టిప్స్ సహాయంతో చేసుకోవచ్చు. అలాగే గ్యాస్ స్టవ్ కింది భాగాన కూడా కొద్దిగా స్ప్రే చేసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసుకోవటం వలన జిడ్డు పోవటమే కాకుండా కంఫర్ట్ వేయటం వలన మంచి సువాసన కూడా వస్తుంది. స్టవ్ వెనుక టైల్స్ ఉంటాయి కదండి, దానిపైన కూడా జిడ్డు మరకలు పడ్డప్పుడు ఇలా కొద్దిగా స్ప్రే చేసి మనము పొడి క్లాత్తో కానీ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఈ కిచెన్ టైల్స్ కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. మనము ఈ లిక్విడ్ని ఇలా ఒక బాటిల్లో వేసుకొని ఒక 1 మంత్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్కు వేసుకునే చైన్స్ ఉంటాయి కదా, మనం వీటిని బ్రాస్లెట్గా కానీ బ్యాంగిల్గా కానీ యూజ్ చేసుకోవచ్చు. చైన్ వేసుకున్న మాదిరిగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా 2 వరుసలుగా చేతిపైన వేసుకున్నాక ఈ మధ్యలో నుంచి మనము ఈ చైన్ తీసుకొని మరొకసారి ఇలా లూజ్గా ఉన్నప్పుడు చేతికి వేసుకున్నామనుకోండి, ఇలా నెక్కు వేసుకునే చైన్స్ని కూడా మనము హ్యాండ్స్కి చాలా బాగా వేసుకోవచ్చు. చూడడానికి కూడా చాలా అందంగా కనబడుతుంది. ఇంట్లో ఉండే మిక్సీలు అనేవి త్వరగా పాడవకుండా రిపేర్కి పోకుండా ఉండాలంటే ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్ ఉంటుంది కదండి, నైఫ్ని వేడి చేసి ఇలా మనము ప్లాస్టిక్ బాటిల్ యొక్క పై భాగాన కాటు వరకు కూడా కట్ చేసుకోవాలి. ముందుగానే మిక్సీ లోపల ఏదైనా బ్రష్తో క్లీన్ చేసుకున్నాక మిక్సీ బయట కూడా మనకి ఇంట్లో చాలా రకాల క్లాత్ బ్యాగులు ఉంటాయి కదండి, ఇలా మిక్సీని క్లీన్ చేసుకోవడానికి కానీ గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవడానికి ఈ క్లాత్ బ్యాగులు అనేవి యూజ్ అవుతాయి. తర్వాత మనం ఇలా కట్ చేసుకున్న వాటర్ బాటిల్ క్యాప్ ఉంది కదండి, ఇలా పెట్టేసుకున్నా పర్వాలేదు, లేదా లోపల కరెక్ట్ సైజు చూసి మనము కట్ చేసుకున్నాం అనుకోండి, ఈ మిక్సీ లోపలికి జల పురుగులు కానీ ఎలాంటి పురుగులు వెళ్ళకుండా మిక్సీ అనేది ఎక్కువగా రిపేర్ రాకుండా చాలా సంవత్సరాల పాటు మనము నీట్గా క్లీన్గా చూసుకోవచ్చు. పిల్లల యూనిఫామ్స్ పైన కానీ లేదా కాలర్ షర్ట్స్ పైన మురికి అనేది ఇలా ఎక్కువగా ఉంటుందండి. మనము యూజ్ చేయని ఫోన్ కవర్ ఉంటుంది కదండి, ఆ కవర్తో కూడా మనము ఇలా కాలర్ పైన ఉండే జిడ్డును క్లీన్ చేసుకోవచ్చు. ఫోన్ కవర్లో ముందుగా సోపును పెట్టిన తర్వాత ఇలా స్క్రబ్బర్ని పెట్టేసి మీరు డైరెక్ట్గా దారంతో స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చండి. కానీ ఇక్కడ నేను ఇలా ఊడిపోకుండా ఉండటానికి పైన అలాగే కింది వైపున 2 రబ్బర్ బ్యాండ్లను వేసుకుంటున్నాను. దీనిపై కొన్ని వాటర్ని వేసి కాలర్ పైన ఉండే జిడ్డును ఇలా మనము ఫోన్ కవర్ సహాయంతో క్లీన్ చేసుకోవచ్చు. వర్షాకాలంలో కానీ చలికాలంలో ఇలాంటి సోప్తో మనము బట్టలను వాష్ చేసామనుకోండి, చేతులు అనేవి తెలుపుగా కానీ ర్యాషెస్ రావటం లాంటివి జరుగుతాయి. అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. బట్టల బ్రష్తో ఎక్కువగా రాసామనుకోండి, కాలర్ కాడ చినిగే అవకాశం కూడా ఉంటుంది. వైట్ కలర్ కాలర్ షర్ట్స్ పైన మురికి అయితే అలాగే ఉంటుందండి, వాషింగ్ మిషన్లో వేసినా కూడా మురికి పోదు. ఇలా బ్రష్తో కాకుండా మనము చేతికి తడి కానీ సోప్ కానీ తాకకుండానే ఇలా ఫోన్ కవర్ సహాయంతో కాలర్ పై ఉండే మురికిని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వీటిని వాషింగ్ మిషన్ లో వేసామనుకోండి, నీట్గా వస్తాయి. ప్లేట్ ని తీసుకున్నాక దీంట్లో 2 టీ స్పూన్స్ వరకు వంట సోడాను వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ వరకు సన్నుప్పును వేసిన తర్వాత వాషింగ్ మిషన్ లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, ఏదైనా పర్వాలేదు, దాన్ని మనం ఈ వంట సోడాలో కలిపేసేయండి. కలిపేసిన తర్వాత వాటర్ని వేయకుండా వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. బట్టలు వాషింగ్ మిషన్ లో వేసేటప్పుడు మనము లిక్విడ్ ని కొద్దిగా వేసి ఈ బాల్ ని వేసామనుకోండి, బట్టలలో ఉండే మురికి అనేది ఈజీగా పోతుంది. ప్రెషర్ కుక్కర్ కానీ పాల గిన్నె కానీ ఫ్రై ప్యాన్స్ ఏవైనా సరేనండి, అడుగంటినప్పుడు స్టవ్ని ఆన్ చేసి ఈ కుక్కర్ని పెట్టేసి దీంట్లో కొన్ని వాటర్ని వేసేయండి. ఇవి బాగా మరిగిన తర్వాత మనము కిచెన్ సింక్లో
వేసేసి మనము సోప్తో క్లీన్ చేసామనుకోండి అడుగంటినది చాలా ఈజీగా వస్తుందండి. మనము స్క్రబ్బర్తో రుద్ది కడగాల్సిన పని కూడా ఉండదు. జస్ట్ గిన్నెను రాస్తే చాలండి, గిన్నె అనేది ఇలా నీట్గా క్లీన్గా తయారవుతుంది. మల్లెపూలు కానీ లేదా చామంతి, దేవుని పటాలకు పెట్టే పువ్వులు ఏవైనా సరేనండి, మనం కవర్లో పెట్టేసామనుకోండి దాంట్లో తడి అనేది ఎక్కువగా ఉండటం వలన పువ్వులు అనేవి త్వరగా వాడిపోతాయి. ఇలా కవర్లో కాకుండా ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్ని కానీ స్టీల్ బాక్స్ని తీసుకొని దాంట్లో టిష్యూ పేపర్ని వేస్తారు కదండి, దానికి బదులుగా మీరు ఇక్కడ స్పాంజ్ని వేసి చూడండి. ఆ వాటర్ని అంతా కూడా ఈ స్పాంజ్ అనేది పీల్చుకోవటం వలన పువ్వులు అనేవి వారం కాదండి 2-3 వారాల పాటు కూడా పువ్వులు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. రెక్కలు కూడా రాలిపోవండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. కింది భాగాన గట్టిగా అలాగే ఉండిపోతుంది. తీసేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే మనము డీప్ ఫ్రిడ్జ్లో ఏదైనా పెట్టినప్పుడు కొద్దిగా ఆ ప్లేస్లో కొబ్బరి నూనెను అప్లై చేయాలి. ఇలా అప్లై చేయడం వలన అక్కడ స్మూత్గా ఉండటం వలన మనము ఎలాంటి బౌల్ పెట్టినా కానీ ఈజీగా తీసుకోవచ్చు. ఎంత ఐస్ కట్టినా కూడా చాలా ఈజీగా తీసుకోవడానికి వీలు ఉంటుంది.